కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాము. మహా కుంభమేళాకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. పుణ్య స్నానాన్ని ఆచరించనున్నారు కుంభమేళాలో. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. కుంభమేళాలో పుణ్య స్నానం చేయడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడికి చేరుకున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించనున్నారు రాష్ట్రపతి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. కుంభమేళాకు హాజరవడమే కాకుండా ప్రత్యేక పూజల్ని చేయబోతున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్న నేపథ్యంలో అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు చేయటం జరిగింది. మరి కాసేపట్లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివేణి సంగమంలో పుణ్య స్నానాన్ని ఆచరించనున్నారు. అలాగే అక్కడ ఏర్పాట్లకి సంబంధించి కూడా పరిశీలించబోతున్నారు ముర్ము. అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇంకో పక్క సామాన్య భక్తులు ఎవరైతే అక్కడికి వెళ్తారో పుణ్యస్నానాలు ఆచరించడానికి వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కుంభమేళాకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. మనం స్క్రీన్లో చూస్తున్నాం. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు ముర్ము. కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. ప్రస్తుతం మనం 10 టీవీ స్క్రీన్లో చూస్తున్నాము. ప్రయాగ్రాజ్కి కొద్దిసేపటి క్రితమే ఆమె చేరుకున్నారు. ఇక త్రివేణి సంగమంలో పుణ్య స్నానాన్ని ఆచరించనున్నారు. ప్రస్తుతం కుంభమేళాలో ఆమె అన్ని ఏర్పాట్లు ఆమె రాక నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ద్రౌపది ముర్ము రాక నేపథ్యంలో ఆమె వెంట ఉన్నారు. సాధారణంగా ఆహ్వానం పలకడమే కాకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేలాగా ముందుండి చర్యలు తీసుకున్నారు. యోగి కుంభమేళాకు కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాన్ని ఆచరించనున్నారు. ప్రస్తుతం స్క్రీన్లో చూస్తున్నాము. ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. పుణ్య స్నానాన్ని ఆచరించనున్నారు. కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బోట్లో వచ్చారు కుంభమేళాకు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఆ బోట్లోనే అక్కడ ప్రయాగ్రాజ్ కుంభమేళాలో త్రివేణి సంగమంలో ఆమె కలియ తిరుగుతూ ఏర్పాట్లకి సంబంధించి కూడా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ద్రౌపది ముర్ము వెంట ఉన్నారు. ఆమెని సాదరంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇక మరి కాసేపట్లోనే త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయబోతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా అధికారులు ముమ్మరంగా చేపట్టారు. ఇక సాధారణ భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు విఐపి ఘాట్లు అలాగే విఐపి గార్డ్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో వివిఐపి ఘాట్ ఏదైతే ఉంటుందో అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పవిత్ర స్నానాన్ని ఆచరించనున్నారు. కుంభమేళాకు బోట్లో ద్రౌపది ముర్ము చేరుకున్నారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లోని ఆ ప్రాంతం అంతా కూడా బోట్లోనే కలిగి తిరుగుతూ చూస్తున్నాము విజువల్స్లో. ఆమె అన్ని ఏర్పాట్లకు సంబంధించి పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏర్పాట్లపై అలాగే అక్కడి విశిష్టతకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించబోతున్నారు రాష్ట్రపతి. మహాకుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. బోట్లో మహాకుంభమేళాకి విచ్చేశారు ద్రౌపది ముర్ము. ఈ నేపథ్యంలో బోట్లో ఆ ప్రాంతమంతా కూడా తిరుగుతున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో మరి కాసేపట్లోనే ద్రౌపది ముర్ము స్నానమాచరించనున్నారు. ఇప్పటికే వివిఐపీలందరూ కూడా కుంభమేళాకి చేరుకోవటం, పవిత్ర స్నానాలు ఆచరించడం మనం చూస్తున్నాము. రీసెంట్గానే ప్రధాని నరేంద్ర మోదీ కూడా చేరుకున్న నేపథ్యంలో ఈ రోజు ద్రౌపది ముర్ము అక్కడికి చేరుకున్నారు.